సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. ఒక అద్భుతమైన కథ చెప్పండి అండి. 1964లో రాసింది చెప్పనా? 64 చెప్పండి రమగారు. మనం ఎక్కడ ఆకాశంలో కూడా లేము అప్పుడు ఈ భమిడిపాటి రామగోపాలం గారని చాలా ప్రఖ్యాత కథకులు. ఎంత బాగుంటాయో. మీరు చాలా కథలు చెప్పారు కదా, చెప్పలేదు? ఒక కథ చెప్పాను, చాలా చెప్పలేదు. ఆయన పేరు ఎక్కువ చెప్తాను, నాకు ఇష్టం. చాలా పేరు చెప్పాను. ఒక కథ మనం ఏం చెప్పాము, వెన్నెల నీడో ఏదో చెప్పినట్టు జ్ఞాపకం ఉంది నాకు. ఈ కథ నా ఫేవరెట్ కథల్లో అత్యంత సరదా. ఎన్నిసార్లు చదివినా నాకు బాగుంటుంది. కొన్ని బాగుంటాయి, అవును, ఎందుకో తెలీదు. ఇప్పుడు కొంతమందికి మామూలు కథే అనిపిస్తుంది, కానీ అవి కొన్ని నచ్చుతాయి మనకి. అవును, అట్లా కొంతమంది రైటర్ల తాలూకు ప్రత్యేకమైనవి. ఆ చిన్న కథ అయినా ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ఒక 6 నెలలు గ్యాప్ వచ్చింది అనుకో, ఆ పుస్తకం కనపడితే నా దగ్గర ఉంది, మళ్ళీ తిరిగేసి ఆ కథ వెతుక్కుని అది చదువుతాను అనమాట. ఒక సాటిస్ఫాక్షన్. నాకు ఎప్పుడు అంత చికెన్ ప్రశ్న ఒకటే రమ్మగారు, చిన్నపిల్లలు కనుక వాళ్ళకి నచ్చిన సినిమా ఎన్నిసార్లు అయినా చూస్తానే ఉంటారు. నేను కూడా అంతే. మా బుడ్డది జాతి రత్నాలు చూస్తుంది రమ్మగారు, ఇప్పుడు ఒక 100+ చూసేస్తుంటది. మళ్ళీ అదే నవ్వు, అదే ఎక్స్ప్రెషన్ చూసిన ప్రతిసారి. అట్లా మీరు అన్ని సార్లు ఎలా చదువుతారు? నేను కూడా కొన్ని సినిమాలు అలాగే చూస్తా. పాత సినిమాల పేర్లు చెప్పను, నేను ఓల్డ్ అనుకుంటారు మీరు. చెప్ప నువ్వు నాకు నచ్చావు 100 సార్లు చూసుంటా నేను. ఎన్నిసార్లు వచ్చినా కలేజా అలాగే చూస్తాను, అతడు అలాగే చూస్తా, జులై అలాగే చూస్తా. ఫ్రెష్ గా చూస్తున్నట్టే ఉంటుంది నాకు గారు, నిజంగా. అదే నవ్వు, అదే సరదా. ఆ తర్వాత వచ్చే డైలాగ్ చెప్పుకుని కూడా సంతోషిస్తాను నేను. ఇంకా పాతకు చాలా సినిమాలు ఉన్నాయి నేను అలా ఎప్పటికప్పుడు చూసేవి. గుండమ్మ కథ, మిస్ అమ్మ, అప్పు చేసి పప్పుకూడు, అవన్నీ నేను అలాగే చూస్తాను. కన్యాశుల్కం బాగుంది, నేను అలాగే చూస్తాను. పాతవి చెప్తే నేను ఓల్డ్ అనుకుంటారు, అందుకని కొత్తగా చెప్తాను. లేదు రమ్మ గారు, మీరు యంగ్ అండ్ యూత్. నాకు కూడా కథలు కూడా కొన్ని కథలు చదువుతుంటే బాగుంటుంది. ఎన్నిసార్లు చదివిన సెక్రటరీ బాగుంటుంది, ఎద్దనపూడి సులోచనారాయణ గారిది. సరదాగా ఉంటుంది, బాగా సంతోషంగా ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా కీర్తి కిరీటాలు ఎక్కడో కొంచెం నొప్పిగా కనిపిస్తుంది మనసులో, కానీ అదే చదువుతాను. నేను చెప్తుంటా కదా, మళ్ళీ కనపడితే మీనా అన్నిసార్లు చదువుతూనే ఉంటా. మీనా చెప్పేనా నేను మీకు? చెప్పినట్టు లేరు రమ్మగారు. మీనా కూడా చెప్దాం పట్టు అనుకున్నాం, కానీ చాలా సార్లు మీనా కూడా 2 భాగాలుగా చెప్పచ్చు. ఓ భాగంగా అయినా సరే మీనా ఇవాళే ప్రామిస్. థ్యాంక్ యూ. సెక్రటరీ కూడా చెప్పుకోవచ్చు. ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా అవి బాగుంటాయి. నీకు అలా చదివితే ఇంకా అసలు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది అయితే చదువుకుంటూనే ఉంటాను నేను. సెక్రటరీ మూవీ కూడా ఉన్నట్లుంది కదండి. మూవీ కూడా. ఈ వంటొచ్చిన మొగాడు, ఈ కథ పేరు నేను చెప్పింది కరెక్టే, నువ్వు బాగా విన్నావు. భమిడిపాటి రామగోపాలం, భరాగో అనేవారు వారిని. భరాగో కథలు అని కనపడేది. ఇట్లు తమ విధేయుడు అనే పేరుతోటి ఒక బుక్ చేశారు, ఒక సంకలనం. ఈ నేను చెప్తున్న వంటొచ్చిన మొగాడు ఈ కథని 64లో రాశారు, 1964లో. ఆ కాలంలో కూడా చూడండి భలే డిఫరెంట్ గా ఉంటుంది. కాలేజీలో కథగానే కనపడుతుంది అది. అయితే ఈ భమిడిపాటి రామగోపాలం గారి కథల్లో చాలా ప్రత్యేకంగా కనపడేది ఏంటంటే, మీరందరూ ప్రజలు తెలుసుకోవాల్సింది, ఇది సాధారణ భాష, అలౌకికమైనవి ఏమిటో ఉండవు అక్కడ. వారి థీమ్స్ కానీ, వారి కథలు కానీ, వారు విశ్లేషించే మనస్తత్వాలు కానీ చాలా లోక సహజమైనవి, సామాన్యమైనవి, మన మధ్యలో మన జీవితాలే ఉంటాయి ఎక్కువగా. ఇవి కొంత ముందువారు కాబట్టి ఆ కాలపు చదువులు, ఆ కాలపు విద్యా వ్యవహారము, సంపాదనలు, ఉద్యోగాల కథలు కనపడతాయి తప్ప, ఈ కాలం అంటే ఇదంతా లక్షల్లో వ్యవహారాలు కదా జీతాలు. అప్పుడంతా 100, 50, 20, 10, 25లో ఉంటుంది తప్ప ఒక్కటి కూడా సత్యదూరంగా ఉండే కథ ఒక్కటి కూడా లేదు. అలాంటి ఒక కథకులు మన ముందు కాలంలో ఉండటము ఒకరు కాదు, ఇలా చాలా మంది ఉన్నారు. అందులో వీరు కూడా మహానుభావులు. ఎంత బాగుంటాయో కథలు, ఎంత సంతోషంగా ఉంటుందో. మన జీవితం కథే మన పక్కింట్లోది వెనకింట్లోది చదువుకుంటున్నంత సహజంగా ఉంటాయి. డిఫరెంట్గా ఉండటం, అద్భుతంగా ఉండటం కాదు, అది సహజంగా ఉండటం ఎంత బాగుంటాయో. కుదిరితే బుక్ ఫెయిర్ వస్తుంది డిసెంబర్లో. ఇట్లు తమ విధేయుడు సంకలనం దొరికితే, మీరు ఇప్పటి వరకు చదవకపోతే, ఇప్పటిదాకా ఎప్పుడు కొనుక్కోకపోతే ఆ పుస్తకం కొనుక్కోండి. వర్త్ బయింగ్. అలాంటి పుస్తకం ఒకటి మన దగ్గర ఉండాల్సిందే, పుస్తక ప్రియుల దగ్గర. మా బాగుంటాయి కథలు, ఒకటి కూడా తీసి పక్కన పెట్టక్కర్లా. వంటొచ్చిన మొగాడు కథ చెప్తాను. ఒక ఆయన రామదాసు ఆయన పేరుగా అలా ఏం చెప్పరు. ఈయన ఒక పెళ్ళికి వెళ్తారు. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్లిలో ఒక ఆవిడ కనపడుతుంది, ఒక అమ్మాయి. ఈయన కాలేజీలో జూనియర్.
ఇంత ఇంత పిల్లలు ఉంటారు, పిల్లలు చూసి ముద్దొచ్చింది. ఆవిడ చిన్నప్పుడే ఆయనకు విసుగు, కాలేజీలో ఉన్నప్పుడు ఆవిడ మొహం ఈయన గిట్టేది కాదు, కానీ ఆవిడ పలకరించింది. మొహాలు కళ్ళు కలిసాక మనం పలకరించాలి కదా, బాగున్నారా అని పలకరించింది. మీరా ఎవరో అనుకున్నానంది. అమ్మో ఈవిడ పొగరు తగలేదు అనుకుంటాడు ఈయన. అయితే మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు, వంట వచ్చిన మొగాడు అని అడుగుతుంది. అడిగేసరికి ఈయనకి చాలా కష్టమేస్తుంది. ఎన్నేళ్ళైనా ఆ పేరు అదేనా అనిపిస్తుంది. ఆ వంట వచ్చిన మొగాడు గురించి ఆయన చెప్తారు, ఈ రామదాస్ అనే క్యారెక్టర్ నేను అనే రాస్తారు, తనకు ఆయన చెప్తున్నట్టుగా వెళ్తుంది. ఈ వంట వచ్చిన మొగాడు అన్న ఆయన ఫ్రెండ్ పేరు రామనాథం. వీళ్ళిద్దరూ కాకినాడలోనూ ఏదో ఒక కాలేజీలో చదువుకుంటే వీళ్ళు ఒక సత్రంలో అప్పట్లో ఏమిందంటే వేరే ఊళ్ళకి వెళ్ళి పిల్లలు చదువుకునేటప్పుడు ఈ హోటళ్ళు ఏవో ఉండేవి తక్కువ, అయ్యర్ హోటల్ అని ఉండేది, ఏవో మెస్సులు ఉండేవి విద్యార్థులు ఉన్న చోట, కానీ తక్కువ. లేకపోతే పూటకోళ్ళమ్మలు కూడా కొంతమంది ఉండేవాళ్ళు. సత్రాల్లో అక్కడ భోజనం పెట్టే ఏర్పాటు ఉండేది. మనమే వండేసుకుందాం అన్నట్టు ఆయన ఫస్ట్. ఈయన గుండెల్లో రాయబడింది అయ్యి బాబోయ్ అని. కానీ అసలు ఆ 4 ఏళ్ల పాటు అక్కడ చదువుకున్న 4 సంవత్సరాలు ఇంటికి వెళ్తే రామనాథం వంటలేక ఏడుపు వచ్చేది ఈయనకి. అంత ఎక్సలెంట్గా వంట చేసేవాడు అతను, ఆ రామనాథం అన్న ఆయన ఎక్కడి నుంచో ఒక కల్వం నూరేది, అదేమిటి సిల్బట్ట అంటాం కదా మనం, ఏమంటారు మన ఊళ్ళలో ఇలా ఇలా నూరేది, సన్నికలు మనం తక్కువ వాడతాం, చెన్నైలో అదే వాడతారు, కానీ సన్నికలు మన ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి ఓ రోలు, ఒక పచ్చడి బండ అవన్నీ ఉండేవి. రోజు చకచకా వంట చేసేవాడు, హాయిగా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. రాత్రి ఇంటికి వచ్చి వండుకునేవాళ్ళు. ఎప్పుడూ ఎక్కడి నుంచి కొనుక్కుని తిన్న దాఖలాలు లేవు. ఏనాడైనా రామనాథం పొద్దున్నే క్లాస్ ఉందని ఆయన ముందెళ్ళిపోతే అయ్యర్ హోటల్లో ఇడ్లీకి చట్నీ తినలేక ఏడుపు వచ్చేది ఈ రామదాస్ గారికి. ఆయన వంట అంత బాగుండేది, అద్భుతంగా. ఆదివారాలు కూడా బయటకు వెళ్ళించేవాడు కదా, మనం ఇది కుకింగ్ ఎక్స్పెరిమెంట్ చేసుకుందామని స్లోగా రుచిగా ఉండి స్లోగా అయ్యే వంటని పెట్టుకునేవాళ్ళు. ఆదివారం నూరేవి, దంచేవి, పులుసులు, పప్పులు, పెరుగు పచ్చళ్ళు, తిరగమాతలు, రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, తాత్కాలిక పచ్చళ్ళు, ఎన్ని రకాలు ఎడం చేత్తో పెట్టేసేవాడు అతను. ఆయనకి వంట సరదా, అత్యంత రుచికరంగా కుదురుతుంది. పొదపడితనం కూడా, బయటకు వెళ్తే ఖర్చు, ఇక్కడే చేసుకుంటే అవును కదా. అయితే ఈయన వంట సంగతి ఎలా బయటకు వచ్చింది, వీళ్ళిద్దరే వండుకుని తినేవాళ్ళు. ఆ ఆదివారం నాడు ఎవడైనా క్లాస్మేట్ వచ్చాడో సత్రానికి వీళ్ళని కలవడానికి, వాడి పంట పండిందే, వాడి జీవితంలో ఎరగని రుచికరమైంది తినేవాడు ఆ రోజు. ఆయన అంత బాగుండేది వంట. అయితే ఏమైంది, ప్రొఫెసర్ గారు ఒక ఆయన దగ్గర స్కాలర్షిప్లు ఉంటాయి, యూనివర్సిటీస్లో అట్లా ఉంటాయి కదా, స్కాలర్షిప్ అడగడానికి ఈ రామనాథం ప్రొఫెసర్ గారింటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన బయట నుంచున్నాడు గావన్స కట్టుకుని. ఎవరే వచ్చావా, సరే నువ్వు ఏ క్లాసు, అదే ఈ స్టూడెంట్వే కదా, ఎవరైనా ఒక వంట బ్రాహ్మణ్ణి పిలుచుకురా, మా నాన్నగారు ఆబ్దికం, ఇంటి ఆవిడ బయట చేరింది, సహాయానికి వస్తానన్న ఆవిడకి మైలు వచ్చింది అనగానే మనవాడు అడిగాడు అనమాట ఈ రామనాథం గారు, ఎంతమంది, 25-30 మంది ఉంటారా అంటే, 30 మంది, 30 విస్తారులు వేస్తా అంటే 30 అయితే నేనే చేస్తానండి అని చెప్తే, నువ్వా బొట్టికాయవి నిండా 20 ఏళ్ళు నువ్వేం చేస్తావురా అన్నట్టు. ఆయన ఏం కాదండి అని పిలిచాడు. వెళ్ళాడు, లోపలికి వెళ్ళి స్నానం చేసాడు, చట్టుకుని వంటలోకి దిగిపోయాడు. మధ్యాహ్నమైన రామనాథన్ రాలేదేమిటని ఈ రామదాస్ గారు అక్కడికి పోయారు వాళ్ళ ఇంటికి. వెళ్తే ఆఖరివాయి గారెలు వేస్తూ కనపడ్డాడు. నేను ఆ రోజు అక్కడే భోజనం చేశాను. ఆ ప్రొఫెసర్ గారు చిలవలు పలవలుగా అందరికీ చెప్పారు. ఇది ఒక పాయింట్. తర్వాత వీళ్ళందరూ కలిసి ఎక్కడికో వెళ్ళారు, ఉప్పాడ మన వనభోజనానికి. కార్తీక మాసంలో వెళ్తారుగా, సముద్ర స్నానము వనభోజనానికి బస్సులు వేసుకుని పోయారు. తీరా ఏమైంది, అక్కడెక్కడో ఆ వంట ఆయనకి పాము గరిచింది. ఇంతమంది వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు అప్పట్లో, మనం కూడా వనభోజనాలకి అట్లాగే చేస్తాంగా, సామాన్లన్నీ మోసుకుని గిన్నె దొన్నె పట్టుకెళ్తే ఆడ పొయ్యి వెలిగించుకుని వండేవాళ్ళు. వంట ఆయనకి అసిస్టెంట్ని వంట చేయమంటే, నేను ఒట్టి అసిస్టెంట్ని అంతే, నాకు రాదన్నాడు. ఏం చేయాలి, ఇంతమంది తీసుకెళ్ళిన లెక్చరర్లు ఇద్దరు నెత్తిమీ చేతులు పెట్టుకుని కూర్చున్నారు, ఏం చేయటం, ఈ పిల్ల పెద్దవాళ్ళందరికీ భోజనం ఎట్లా అవును అనేసరికల్లా ఏం పర్వాలేదని మన రామనాథం గారు రంగంలోకి దిగి పొయ్యి వెలిగించి, అన్ని సామాన్లునేగా, అసిస్టెంట్ ఎటాగా ఉన్నాడని ముందు ఉప్మా చేసి అందరికీ తలమొహం వీళ్ళందరి మొహాన పడేసి, మధ్యాహ్నం నలభీమ పాకం సైజుల టైపులో వంట చేసాడు ఆయన. అందరు వంట వచ్చిన మొగాడికి జై అన్నట్ట భోజనాల్లో. మరి ఇది వంట వచ్చింది చేసేసాడు. ఇక ప్రచారం అయిపోయింది కాలేజీ అంతా. ఆ సమయంలోనే ఈ కళ అనే ఆవిడ ఈయన పలకరిచ్చిందిగా పెళ్లిలో, ఆవిడ కాలేజీలోకే కళ వచ్చింది. అమ్మాయి మహాసౌందర్యవతి, పిచ్చ అల్లరి. ఇక జనాలు అమ్మాయి బాబు చూడకుండా ఉండలేకపోయేవారు, చూస్తే కష్టం, ఏం చేస్తుందో తాటాకులు కట్టేసేది, అల్లరిది బాగా. అయితే ఆవిడేం చేసింది, ఈ అపూర్వ శక్తుల పేరుతో ఒక వ్యాసం రాసింది. ఆ సంవత్సరం సావనీరులో ఏటా పుస్తకాలు వేస్తారు కాలేజీ వాళ్ళు, దాన్ని ఏమిటో అంటారు, కాలేజీ మ్యాగజైన్ వేస్తారు. మ్యాగజైన్లో అపూర్వ శక్తులు, వంట వచ్చిన మగవాళ్ళకి వంట రావటం ఎంత గొప్ప విషయం, నేను ప్రత్యక్షంగా చూడలేకపోయాను, నేను చాలా మిస్ అయ్యాను అని రాసింది.
తెలుగు లెక్చరర్ గారు దీనికి ఇదనమాట. ఈ ప్రోగ్రామ్ అంతా ఆయన చూస్తారు. ఆయన ఇది గమనించి ఈ అమ్మాయి ఇతని గురించే రాసిందని అతను పిలిచి, ఏమో నీకు అభ్యంతరమా, నీ పేరు కూడా రాశారంటే, ఏం పర్వాలేదండి అన్నాడు. అప్పుడు ఆయన చర్చించి అందులో ఆ అమ్మాయి రాసిందే కాకుండా ఈ ఆడవాళ్లే వంట చేయాలి, మగవాళ్ళు వంట చేయకూడదు, మగవాళ్ళు వంట చేస్తే అదేదో అపూర్వ శక్తిగా అనుకోకూడదు, పూర్వం నలభీమ పాకం అన్నారు కానీ అరుంధతి పాకం, సీతాపాకం అని ఎప్పుడూ రాయలేదు, వంట ఎవరైనా చేయొచ్చు అని ఆయన ఏదో చర్చిస్తూ రాశారు. ఇతను ఇంకా ఫేమస్ అయిపోయాడు. ఒకనాడు ఏమైందిట, వీళ్ళిద్దరూ నడిచి వెళ్తున్నారు, రామనాథం గారు, రామదాస్ గారు, ఇద్దరు కుర్రాళ్ళు అప్పటికి. నడిచి వెళ్తుంటే ఈ అమ్మాయి ఒక ఇంటి ముందు నిలబడి నుంచుంది. ఈ కళ, ఏమంటే ఒక చిన్న సహాయం చేయాలి, మా వాళ్ళంతా ఊరెళ్ళారు, నేను ఒకదాన్ని ఉన్నాను, 2 రోజుల నుంచి ఎలాగోలా వండేసుకుంటున్నాను, పొయ్యి మీద బియ్యం పెట్టాను, ఈ లోపల నాకు ఇబ్బంది వచ్చిందండి, ఇవన్నీ ముట్టుకోకూడదు కదా, కొంచెం సహాయం చేస్తారా అంటే ఇతను అన్నాడు, వద్దు వద్దని నేను అన్నా కూడా ఈ రామనాథం వినలేదు. లోపలికి వెళ్తే కుంపటి మీద అన్నం పొయ్యి మీద ఏమో కలపళ్ళాడుతోంది, అన్నం చూడగానే చటుక్కుని అయిపోయింది, బొళ్ళంత ఎక్కువ పోసారండి అన్నాడు. దించేశాడు. ఇకనేమి మనం దించేసావుగా, హోటల్కి వెళ్ళి ఏదో కూరనారో పంపిద్దాము, మత్స్యవాడికి చెప్తే ఇస్తాడంటే ఒప్పుకోలేదు అతను. ఎందుకు కూరలు గీరలు అన్నీ రెడీగా ఉన్నాయి, వండేస్తే 5 నిమిషాల్లో సరిపోతుంది. అతన్ని కుంపటి పొయ్యి అట్లా ఆకర్షించేస్తాయి. అదేలేండి, వస్తువు ఉంటే వేస్ట్ చేయబుద్ది కాదు ఆయనకి. నేను వండేసి ఇక్కడ పడేసి వస్తాను లేవంటే, చావు నీ చావు నువ్వు చావమని ఈయన వచ్చేసాడు. ఈయన కొళ్ళు మండిపోయింది. రెండో కుర్రాడికి నచ్చల. ఆ అమ్మాయి వరకు దానికి వంట మనం ఎందుకు చేయాలి, దాని ఫ్రెండ్స్ ఎవరో వస్తే వస్తారు, లేకపోతే పోతే పోయింది వాళ్ళ కూర. హోటల్కి వెళ్ళి కూర పంపిస్తే, పప్పు సాంబార్ పంపిస్తే సరిపోతుందిగా. అయినా కూడా ఈయన ఒప్పుకోలే. తీరా ఈ వంట అంతా అయ్యాక మధ్యాహ్నం వచ్చాడు రామనాథం గారు. ఏమిటిట, ఈయన మొత్తం వంట అంతా చేసి పెట్టాక ఈయన బయటకు వస్తుంటే వెనకాల నుంచి నవ్వులు వినపడ్డాయి. 5-6 అమ్మాయిలు పక్క ఇళ్ల కిటికీల దగ్గర నిలబడి ఇతను ఎట్లా వంట చేస్తున్నాడో చూస్తున్నారు. నువ్వే గెలిచావని, పందెం గెలిచిందని ఈ కళని అభినందిస్తున్నారు. రామనాథంతో వంట చేయించడం పందెం. ఇక దాంతో ఈయన పిచ్చి కోపం వచ్చేసింది. వాళ్ళు ఇలా చేశారో అని చెప్పేసరికి ర్యాగింగ్ ఆ రోజు 64లో, ఏనాటి కాలం అది, అదే కదా, ఇప్పుడు ఇది ఏడిపించటమే కదా. ఈ కాలేజీల్లో కూడా అలాగే ఒక రకంగా నడుస్తూ ఉండేది. తర్వాత కాలంలో డిగ్రీలు అయిపోయినాయి, ఎవరి దారిని వాళ్ళు అయ్యాం. నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది, రామనాథం ఎక్కడున్నాడో ఇప్పుడు కూడా అతని వంట పేరుతోటే చెప్పుకుంటున్నారు కదా, ఏం చేస్తున్నాడో. ఎప్పుడో రాశాడు ఉత్తరం, తర్వాత ఈ మధ్య కలవల. మధ్యలో ఎవరో ఫ్రెండ్ వస్తాడు, మాట్లాడుకుంటారు. అన్ని మాటలు అయిన తర్వాత రామనాథం ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు వాడు, వంట చేస్తాడు, అంతకంటే వాడేం చేస్తాడు అన్నాడు. రెండో వాడు అవమానకరంగా అనిపిస్తుంది ఈయనకి. ఇదే మాట అదేమన్నా తక్కువ తప్ప, అన్నం లేకపోతే మన గతి గడుస్తుంది, కానీ ఈ మాట అనిపించుకోవాల్సి వస్తుంది. వంట చేయటం చేతకానితనమా, చవటతనమా, వెనకబడిన తనమా, ఇంత అర్థం కాదు. అయితే ఏమవుతుంది, దీంట్లో ఈ ఫ్రెండ్ని ఎవరినో రైలు ఎక్కించి రామనాథం గారు వంట చేస్తూ ఉంటాడన్న మాట అనిపించుకున్నాక ఆయన బయటకు వస్తుంటే ఈ కజిన్ ఒక ఆవిడ కనపడుతుంది, ఒక అమ్మాయి. మా చుట్టాలు ఎవరినో రైలు ఎక్కించడానికి వచ్చాను అని చెప్పి, వీళ్ళ కజిన్స్ ఏదో పిన్నికి తోడుకోవడాలి పిల్లలో ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ అమ్మాయికి ఆ కనపడిన ఆవిడ పేరు రమాదేవి, 29-30 వచ్చినాయి, పెళ్ళి అవ్వాల, లేదా 27-28 ఏళ్ళు. ఆ కాలంలో 17 నుంచే మొదలు పెట్టేవాళ్ళు, 14 నుంచి మొదలు పెట్టేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. డిగ్రీ అయ్యేసరికి BAలో ఒకవేళ చదివితే అవగానే పెళ్లి చేసేయాలి. 20-22కి 24-25 వస్తే వయసు వచ్చిన పిల్లలుగా ఉండేవాళ్ళు. 30 వస్తే వృద్ధ మహిళే. అది ఇంకా ఆ కాలం లేదు కదా అప్పట్లో, అంత వయసు వచ్చేదాకా ఉంచుకునేవాళ్ళు కదా, ముదిరిపోయేది పెళ్లి కూతురు అనుకునేవాళ్ళు. సరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నయ్య ఇంత వయసు వచ్చిన పిల్లకి పెళ్లి కావట్లేదని వాళ్ళ అన్నయ్య దిగులు పడుతుంటాడు. ఇంతలో పేపర్లో ఒక ప్రకటన కనపడుతుంది, చక్కగా వండి పెట్టే పెళ్లి కూతురు కావాలని ఉంటుంది ప్రకటన. అందులో వంట చేయాలి, ఎవరైనా సరే, కులం కూడా నో బార్, వంట బాగా వస్తే చేసుకుంటాను అని ఈ ప్రకటన ట్రై చేయమంటాడు వాళ్ళ అన్నయ్య. అనేసరికల్లా ఆ రమాదేవి అంటుంది, వాళ్ళు ఎవరో మనం ఏం మెప్పిస్తామంటే, అదేమిటండి మీరు రైలు ఎక్కించిన చుట్టాలు మీ వంట మెచ్చుకుంటూ వెళ్ళాడు కదా, మీరు బాగానే చేయగలరు, పర్వాలేదు, కాగితం పెట్టండి అని చెప్పాడు. ఈవిడ కాగితం పెట్టింది. ఒకరోజు ఈయన ఇంట్లోనే ఉన్నాడు రామదాస్ గారు, భార్య పురిటికెళ్ళిందో ఏదో, సడన్గా రామనాథం గారు ఆయన ఫ్రెండ్ దిగుతాడు. దిగేసరికి ఆశ్చర్యపోతాడు, ఏమిటో ఇలా వచ్చావు, ఎక్కడున్నావు ఏమిటంటే, ఢిల్లీ అశోకా హోటల్లో వెజిటేరియన్ వింగ్కి హెడ్గా ఉన్నాడు ఈయన. ఢిల్లీ అశోకా హోటల్ అంటే అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి ఎవరైనా సరే అతిథులు వస్తే వాళ్ళ భోజనం అశోకాలోనే. అవును, రాష్ట్రపతి భవన్కి భోజనం సప్లై చేసేది కూడా అశోకా నుంచే. అంత ప్రెస్టీజియస్ హోటల్లో ఆ వింగ్కి ఉన్నాడు.
ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. మనలాగా పులుసు చారు పప్పు మెంతి మజ్జిగ వంట కాదు, ఆడంతా ఏమిటేమిటో రకరకాలు ఉంటాయి. వెజిటేరియన్ వింగ్ అయినా బంగాళదుంపలను ఉడకబెట్టి దాన్ని చిదివేసి దాన్ని ఉండజేసి ఇంకో దాంట్లో ముంచి ఇంకో దాంట్లో పెట్టి దేంట్లోనే వేయించి అట్టా చేయాలి వంట. వెజిటేరియన్ అయితే మాత్రం మనలాగా కాదు. సరే ఇక పెళ్లి సంబంధాలు ఏమి కుదరలేదు, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పేపర్లో ప్రకటన ఇచ్చాను అన్నాడు. ఈయన చూసిన ప్రకటన ఆయన ఇచ్చిందేనమాట. ఇది నేను ఇట్లా చెప్తున్నానా, మీరు గనక చదివితే ఎంత బాగుంటుందో ఆ డైలాగ్స్, అవి ఎంత చక్కగా సహజంగా వెళ్తాయో. తీరా ఏమవుతుంది, నేను చూసాను వాళ్ళని వీళ్ళని, వాళ్ళు ఎవరో మద్రాసు వాళ్ళు సాంబార్ అంటే అదేనంటారు, ధనియాలు లేనిదే కుదరదంటారు. పులుసులోకి ధనియాలు ఎందుకు అసలు అక్కర్లేదు, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ప్రాంతాల వారి మార్పులు. సాంబార్ పొడి లేకపోతే ఎందుకు మనం పులిహార చేసామా, పులిహార పొడి ఎందుకు వేయలేదు అని 100 మంది అయినా అడిగారు జయ. మనం పులిహార పొడే వేసుకోము, పులిహారకి పొడే లేదు. ఆ పొడి వేసిన పులిహార ఘాటుగా ఉండి కడుపు నిండదు, కడుపులో మంట పెడుతుంది. మిరియాలు అవన్నీ వేసుకుంటారు. మనలాగా ఇంత పులిహార తిని ఈ పూట తిని రేపొద్దును కూడా టిఫిన్కి పులిహార వాడుకునే విధానం ఉండదు అక్కడ. ఇంతే తింటారు చిత్రాన్ని. అంటే ప్రసాదం లాగా తీసుకుంటే ఓకే రమ్మగారు, మనం అలా తినం కదా, అదే మనకి మెయిన్ ఫుడ్. ఆదివారాలు ఓన్లీ పులిహారే చేసుకుని పులిహార పెరుగన్నంతో ముగించేస్తాం. ప్రయాణాల్లో పులిహార చేసుకుని పొడేస్తే మనకు కుదరదు. ప్రాంతాల వారి మార్పులు ఉంటాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఇన్ని ప్రాంతాలు చూసానే, ఇక్కడ కూడా 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని చూశాక డిసైడ్ చేస్తానన్నాడు. తీరా ఏమవుతుంది, ఈ మాట్లాడుతుంటే ఆ రమాదేవి గారు లోపలికి వస్తుంది. ఆ రమాదేవి, ఇప్పుడు రమాదేవి గారు ఇలా మా బంధువులు అని చెప్పాడు. ఓహో, పలకరించుకున్నారు. 2 మాటలు అయిన తర్వాత ఇది వచ్చింది. అనగా ఈ నేను పత్రికలో ప్రకటన వేశాను అని చెప్తుంటే ఆవిడ మొహం ఎర్రబడిపోయింది. ఆ అమ్మాయికి. ఇతనే ఆ పెళ్లి కొడుకు. ఏమిటో అది చేస్తాం ఇది చేస్తామంటారు. ఓ వంకాయ సింపుల్గా, ఒక కూర, ఓ కారం పెట్టి కూర, ఓ మెంతి మజ్జిగ, ఓ చారు, ఇవి ఎవరికీ రావు. ఏమిటో వండుతామంటారు. రోజు తినేవి రావాలి కదమ్మా. అవును, నీకు స్పెషల్ ఎవరికి కావాలి? సంవత్సరానికి 4 సార్లు స్పెషల్స్ కావాలి. రోజు కావాల్సింది ఏమిటి? ఓ ముద్దకూర, ఓ వేపుడు, ఓ కలగలు పప్పు, ఓ రసము, ఓ మజ్జిగ ఉంటే కాస్త అంత అందులో కాస్త చిన్న పోపు వేసి అన్న, మనకు అదే కావాలి. ఓ చిన్న రోటి పచ్చడి, ఏదైనా స్పెషల్ ఏమిటో చేయటం. ఎన్ని రోజులు తింటారమ్మా స్పెషల్? బిర్యానీ రోజు తింటామా? ఎక్కడ తినగలుగుతాం? ఎప్పుడో ఒకసారి స్పెషల్గా తింటాం. రోజువారీ ఆహారం ఏమిటి? ఇలా తేలికపాటివే. పులిహోర అయినా రోజు తినలేం కదా. ఈ డిస్కషన్ అవుతుంది. అయ్యేసరికల్లా సరే అప్పుడు తెలిసింది ఈ అమ్మాయే ఈవిడే ఆ ఇంటర్వ్యూ చేయాల్సిందని. అయితే ఇతను ఏమన్నాడు, ఏం వండమంటావంటే నువ్వు చెప్పినవే వండుతారులే అని చెప్తాడు. చెప్పేసరికల్లా నువ్వు పేపర్ లీక్ చేసేసావు అంటాడు ఈయన. అనేసరికల్లా పేపర్ అయితే లీక్ చేశాను కానీ వాల్యుయేషన్ మాత్రం టఫ్గానే ఉంటుంది. ఈ రమాదేవి డెఫినెట్గా ఈయనకు నచ్చింది. ఎందుకంటే అమ్మాయి వంట అలాంటి వంట సహజంగా కావాల్సిందనమాట. ఆవిడ వెళ్ళిపోతుంది. ఇప్పుడే వంట చేస్తున్నంత స్పీడ్గా బరిగించుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళిద్దరూ భోజనం చేస్తారు. ఇక్కడతో కథ ఆపేస్తారు. ఈ వంట వచ్చిన మొగాడు కథలో వంట చేయటం ఒక చిన్నతనం అన్నలాంటి భావం కలిగిన మనుషులు కనపడతారు మనకి. కాదు, ఏం కాదు. ఇప్పుడు మనం కూడా ఏదో ఒక రోజు భర్తలు వంట చేసే వాళ్ళు కనపడతారు. అవసరమైతే వంటలు ఇవాళ రేపు 2 పూట్ల వంట చేసే భర్తలు ఉన్నారంటే నమ్ముతావా నువ్వు? ఉన్నారు, పూర్వం నుంచే ఉన్నారు. ఆవిడకి వంట రాదు తెలీదు, బట్ ఈ రోజుల్లో ఉన్నారన్న విషయం నాకు ఐడియా ఉంది. పూర్వం నుంచే ఉన్నారు. ఆ వంట చేయటము ఏదో చిన్నతనము, సిగ్గు, తప్పు, ఇలాంటి భావాలు తప్పు. మల్లా వెంకటకృష్ణమూర్తి గారు రాసిన 2 రోళ్ళు 6 ఒక నావెల, దాన్ని సినిమా తీశారు జంజాల్ గారు. అందులో ఒక ఆయన వంట చేస్తుంటాడు. వాళ్ళ ఆవిడకి వంట రాదు. ఆవిడ పాప ఈయన సంగీతం పాడుతూ ఉంటుంది. ఆయనే వండుకుంటాడు. ముష్టివాడు కూడా ఆఖరికి అమ్మగారు వండితే నేను తిన్నండి, ఆడాళ్ళు వండితే నాకు పడదంటాడు. ఈయన బాగా వంట చేస్తాడని అందరికీ చెప్తాడు. ఏరా నువ్వేనా చెప్పిందంటే, అవునండి మీ చేతి వంట తింటూ ఇంత రుచికరమైంది, మీ మీద తక్కువగా ఎలా చెప్తాను, మీరు మహానుభావుడని అందరికీ చెప్పానంటాడు. వంట విన్నావా, వంట చేసేట, వంట చేసి వస్తే తప్పుగా అని క్యారెక్టర్లు కూడా కొన్ని సినిమాల్లో చూపిస్తారు. వంట తప్పు కాదు. అసలు ఈ కథ చదివితే ఉంటుంది, నేను చెప్తేనే నీకు బాగుంది. అవునండి, చదివితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరెవరి దగ్గర ఈ పుస్తకం లేదో, ఎవరికి భమిడిపాటి రామగోపాలం గారు తెలీదో వాళ్ళు బుక్ రీడర్స్గా పరిగణించను నేనైతే. తెలుగు పుస్తకాలు చదువుతాము అంటే వారి దగ్గర ఇది ఉండాలి, వాళ్ళు ఇది చదివి ఉండాలి. అంత ప్రత్యేకమైన కథలు. ట్రై చేయండి. చక్కగా కథ విన్నారు కదా, దీన్ని చదివి ఇంకా కొంచెం ఆనందించండి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.